నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విదేశీ వనితలు చాలరు, వితంతు మహిళను వదలరు, పడుచు పిల్లను వదలరు, వృద్ధురాలి అనారార్థం వినరు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితులు, ఏ వైపు నుంచి ఎవరు ఎలా దాడి చేస్తారో తెలియని భయాందోళనలు. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ప్రతి క్షణం అనుక్షణం అతుకుల బొంతగా మన దుస్థితులు. చీర కడితే చాలు బికారి చేష్టలు చేస్తాడొకడు, చిత్రవత చేస్తారు ఇంకొకడు. పక్కనే ఉన్న విషపురుగుల పిశాచ చేష్టలకు ఇంకెన్నాళ్ళు మన బతుకులు చితికిపోవాలి? ఇవన్నీ నేను అనుకుంటున్నారా? ఒక 12 ఏళ్ల బాలిక తనకు ఎందుకు నొప్పొస్తుందో తెలియక, తాను ఏం తప్పు చేసిందో తెలియక, తానే తప్పు చేసిందా లేక తప్పుడు సమాజంలో బతుకుతుందా అర్థం కాక ప్రయాణిస్తున్న రైలు భోగిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తున్న కథ ఇది. రక్సేల్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో ఒక యువకుడు 12 ఏళ్ల ఆటిజం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వాష్రూమ్కు వెళ్లిన బాలిక నోరు మూసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా ఆ దృశ్యాన్నంతా వీడియో తీశాడు. హైదరాబాద్ నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూడటానికి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక ఇంజనీర్ కుటుంబం ఈ నెల 2న రక్సేల్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో బయలుదేరింది. ఈ దంపతులకు ఆటిజంతో బాధపడుతున్న 12 ఏళ్ల పెద్ద కూతురు ఉంది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా రైలు కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో బాలిక నిద్రలేచి వాష్రూమ్కు వెళ్ళింది. అదే బోగిలో డోర్ దగ్గర నిలబడి ఉన్న ఆగంతకుడు ఆ బాలిక నోరు నొక్కి వాష్రూమ్లోకి లాక్కెళ్లాడు. లోపల నుంచి గడియ పెట్టి లైంగిక దాడి చేస్తూ వీడియో తీశాడు. విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానంటూ బెదిరించి వదిలేశాడు. అయితే బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి జరిగిన ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. అప్పటికి నిందితుడు అదే భోగిలో డోర్ వద్ద నిలబడి ఉండగా ఇతర ప్రయాణికుల సహాయంతో బాలిక తండ్రి అతన్ని పట్టుకుని బంధించాడు. సెల్ ఫోన్ లాక్కొని పరిశీలించగా అందులో బాలికపై లైంగిక దాడి చేస్తూ తీసిన వీడియోలు కనిపించాయి. దీంతో రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139కు ఫోన్ చేశాడు. రైలు సికింద్రాబాద్కు చేరుకున్నాక బాలిక తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద 0 FIR నమోదు చేశారు. ఘటన కేల్జార్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కేసును అక్కడికి బదిలీ చేయనున్నట్టు తెలిసిందే. కాగా రైల్వే పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్ కోసం గాంధీ దవాఖానాకు తరలించారు. అయితే పలువురు నెటిజన్లు నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు.
ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఉమామహేశ్వరి మరింత సమాచారం అందిస్తారు. ఉమామహేశ్వరి, అంటే నేను మార్నింగ్ నుంచి న్యూస్ చదివేటప్పుడే ఒక ఇద్దరు ముగ్గురు, అంటే పిల్ల అగ్రహారంలో ఒక అమ్మాయి పైన, 4 ఏళ్ల అమ్మాయి పైన, అలాగే 18 ఏళ్ల అమ్మాయి పైన కూడా అత్యాచారం జరిగినట్లు ఇంతకు ముందే నేను వార్తలు చదివాను. సో ఇలా మనం వార్తలు చదివే సమయంలో కూడా ఎంతమందికి అలా జరుగుతుందో తెలియని పరిస్థితి. సో ఇలా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి, కానీ సో దీనికి ఫుల్ స్టాప్ పడట్లేదు. అసలు నీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఉమామహేశ్వరి మరింత సమాచారం అందిస్తుంది. ఉమామహేశ్వరి, అంటే రీసెంట్గానే మనం ఉదయం నుంచి వార్తలు చదివేటప్పుడే ఇద్దరు ముగ్గురు పైన, ఒక 4 ఏళ్ల అమ్మాయి పైన, 18 ఏళ్ల అమ్మాయి పైన ఇలా అత్యాచారం జరుగుతూనే ఉంది. సో పెరుగుతూనే ఉన్నాయి తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడట్లేదు. అసలు భయం అనేదే రావట్లేదు కామాంధుల్లో. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలుకి భయం అనేది ఏమాత్రం లేదు స్వప్న. ఎందుకనంటే బయట ప్లేసెస్లో, అంటే బయట కాలేజెస్లో ఇంకొక చోట ఇలాంటి ప్లేసెస్లో అంటే ఓకే అది ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి ట్రైన్లో కూడా అంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, పోలీసులు ఉంటారు, వాళ్ళు షిఫ్ట్ టు షిఫ్ట్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్లో కూడా ఎలాంటి భయం లేకోకుండా, అది అర్ధరాత్రి ఒక ఆటిజం ఉన్న పాపని అలా నోరు నొక్కేసి అలాంటి అఘాయిత్యం చేయడానికి అసలుకి వాళ్ళు మనుషుల మృగాల అనే ఒక సందేహం వస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచో సో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ప్లేసెస్ చూడడానికని ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడి నుంచో మన హైదరాబాద్ ప్లేసెస్ విజిట్ చేయాలని చెప్పి, చారిత్రాత్మక ప్రదేశాలు చూడాలని చెప్పేసి, చార్మినార్ లాంటివి ఇలాంటి ప్లేసెస్ చూడాలని ఎక్కడి నుంచో వస్తుంటే, అలాంటి వాళ్ళు ఇంకా ఏ నమ్మకంతో మన ప్లేసెస్కి విజిట్ చేస్తారు ఎవరైనా సరే. వాళ్ళు ఒడిశా నుంచి రావడం జరిగింది. అలాంటి వాళ్ళ పాప, అది కూడా ఒక నార్మల్ పాపని కూడా కాదు, అది చూస్తే కనుక తనకు ఒక ఆటిజం ఉన్న పాపని వాష్రూమ్కి వెళ్ళే సమయంలో అలా బలాత్కారం చేయడం అనేది అసలుకి పేరెంట్స్ వెంటనే పోలీసులు పట్టించినప్పటికీ అసలుకి ఆ వార్తని ఎవరు డైజెషన్ చేసుకొని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అసలు ఎవరికి ఎక్కడ సేఫ్టీ లేదా అనే ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఎందుకంటే బయట ప్లేసెస్లో జరుగుతుంది. మనం రీసెంట్గా ఇంతకుముందు కూడా చూసుకుంటే కనుక మనం ఒక 4 months 5 months బేబీ, 6 months బేబీ ఇలా చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ కొంచెం ఏమైనా చర్యలు తీసుకుంటేనే కదా వీళ్ళందరి మీద కొంచెం వాళ్ళు భయపడి ఏది చేయరు. ఎందుకు గల్ఫ్ కంట్రీస్లో ఎంతో చట్టం మీద ఎంతో కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనకెందుకు ఇలాంటివి ఏమి అమలు చేయరు? గల్ఫ్ కంట్రీస్లో చూస్తే కనుక ఎంతో ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా వాళ్ళు శిక్షలు అమలు చేస్తారు. ఉరికంబం వెంటనే ఉరి తీయడం లాంటివి, లేదు అంటే చాలా ఘోరమైన శిక్షలు ఉంటాయి. అందుకే అక్కడ ఇలాంటివి మళ్ళీ చట్టం వచ్చినప్పుడు కూడా ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు జనాల్లో కొంచెం భయం వచ్చింది. సో ఆ తర్వాత ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళని చేస్తే శిక్షలు పడతాయేమో, వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళని లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ మీద కన్ను వేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఘటనలన్నీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పక్క దేశాల నుంచి వచ్చే వాళ్ళవి, అలాగే వేరే రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళ మీదే జరుగుతూ ఉన్నాయి. అవును స్వప్న, రీసెంట్గా చూసుకుంటే కనుక ఒక ఫారినర్ని కూడా ఇలా ట్రైన్లో ఇలా వెళ్ళే ఫారినర్ని పక్కకు తీసుకొని వెళ్ళి ఇలా చేయడం కూడా జరిగింది. ఇంకా అలాంటి ఫారినర్సే కానీ ఎవరైనా కానీ మన వసుదైక కుటుంబం అని మనం చెప్పుకోవడానికే మాత్రమే ఉందా? ఆ వసుదైక కుటుంబం అనేది అసలు మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఇండియా అనగానే అందరూ చాలా గొప్పగా, ఫారినర్సే కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే ఇండియా అంటే ఒక వసుదైక కుటుంబం అని, ఇక్కడ అందరూ కలిసి ఉంటారని, రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుందని, లేడీస్కి ఇంకా రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి చాలామంది చాలా మంచిగా చెప్తారు. కానీ రోజు రోజుకి మన మీద నమ్మకం తగ్గిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా చూస్తే కనుక ఫారినర్స్ని ఏంటి అసలుకి ఒడిశా నుంచి ఇక్కడికి సికింద్రాబాద్ రసూల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వాళ్ళు వస్తూ ఉన్నారు. సో అర్ధరాత్రి ఒక పాప వాష్రూమ్ కూడా వెళ్ళాలి అంటే కూడా భయపడుతుందంటే ఎంత ఇంకా చూడొచ్చు మనము. ఆ పాప ఆటిజం పాప, అలాంటి పాపను కూడా వాళ్ళకి ఎలా అలా రాక్షసంగా చేయాల్సి వస్తుంది, అలా నోరు నొక్కేసి రాక్షసంగా బలాత్కారం చేయడము. అసలుకి అది వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒక ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చి ఆ పాప లైఫ్ లాంగ్ ఇది ఒక గాయంలాగా మిగిలిపోతుంది. చూస్తే కనుక
కనుక మన దగ్గర శిక్షలు అవును బయట నుంచి వచ్చే వాళ్ళని చేసినా ఇక్కడ చేసినా కానీ ఏదైనా ఒకటే శిక్ష కదా. బట్ ఇక్కడ అవేర్నెస్ అనేది లేకుండా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అవేర్నెస్ అనే లేదు. ఇక్కడ రికమెండేషన్స్ ఎక్కువ, వాళ్ళకి పొలిటికల్ రికమెండేషన్స్ ఉంటే సరిపోతుంది, రికమెండేషన్స్ ఎక్కువ, ఇలాంటి వాటిలో వెళ్తున్నాం తప్ప గల్ఫ్ కంట్రీస్లో లాగా మనకెందుకు ఇక్కడ వెంటనే శిక్షలు అమలు చేయట్లేదు. అలా చేయకపోవడం వల్లనే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి క్షమాభిక్షలు పెట్టడము, ఇలాంటి కేసెస్ అన్సాల్వ్డ్ కేసెస్ మనం చాలా చూసాము. సో ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు, పసిపిల్లలు, కాలేజ్లో మనకి సేఫ్టీ లేదు, బయట సేఫ్టీ లేదు, రోడ్ మీద సేఫ్టీ లేదు, ట్రైన్స్లో కూడా సేఫ్టీ లేదు. ఆడపిల్లకి ఇంకెక్కడ సేఫ్టీ ఉంది స్వప్న? ఎస్, మీరు చెప్పింది నిజమేనండి. సో మనకు అసలు కామాంధులు అనేది మారాలి, అప్పుడే జనాల్లో భయం వస్తుంది, ఆ తర్వాత అవేర్నెస్ వస్తేనే మారుతాయి తప్ప ఎన్ని చట్టాలు వచ్చినా లేకపోతే ఎన్ని ఉరిశిక్షలు పడినా కూడా జనాల్లో మార్పు రావాలి. అప్పుడే అమ్మాయి అనేది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరుగుతుందని చెప్పడంలో ఇప్పుడు మళ్ళీ జరుగుతున్న సంఘటన చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. నాకు చెప్పలేదు నేను. నడపాలి. ఎస్, విదేశీ వనితలు చాలరు, వితంతు మహిళలు కూడా వదలరు, పడుచు పిల్లల్ని కూడా వదలరు, వృద్ధురాలే ఆర్ధనాదం కూడా ఎవరికి వినిపించదు. సో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడున్న సమాజంలో మనం ఉన్నాము. సో ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి శిక్షలన్నీ అమలు చేసినా, ఎన్ని ఉరిశిక్షలు తీసినా కూడా జనాల్లో మార్పు రావాలి, జనాల్లో అవేర్నెస్ రావాలి. సో ఇలా వస్తుందా అసలు? మళ్ళీ అమ్మాయిలు స్వేచ్ఛగా తిరిగే రోజులు వచ్చే అవకాశం ఉంటుందా? సో ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మన తెలుగు సాంప్రదాయాల్ని పాటించి ఇక్కడ వచ్చి ఎన్నో పర్యాటక ప్రాంతాలని చూడాలని అనుకుంటూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళను కూడా ఆఖరికి లిఫ్ట్లో అమ్మాయిని వదలట్లేదు, బయట అమ్మాయికి ఆల్రెడీ ఆటిజం అనే ఒక వ్యాధితో బాధపడుతుంటే ఆ అమ్మాయిని కూడా వదలట్లేదు. సో ఇలా అసలు ఎందుకు జరుగుతుంది ఇంతగా? ఎందుకు కామాంధులు అనేది ఇంతగా అంటే క్షణికావేశంలో జరుగుతున్నాయా అనేది కూడా సో నిజంగా తెలియని పరిస్థితిలాగా ఉంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమామహేశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఉమా, సో దీనికి సంబంధించి ఏం చెప్తా అంటే నాకైతే అసలు మాటలు రావట్లేదు. ఎందుకంటే నిమిషంకి పెరిగిపోతూనే ఉన్నాయి. కేవలం 4 ఏళ్ల అమ్మాయిని కూడా ఇలా అత్యాచారం చేస్తుంటే 4 ఏళ్ల పసికందులు అసలు ఏం చూసుంటారు? అంత కామంగా సెక్సువల్గా అమ్మాయిలు ఏం కనిపించుంటుంది? అసలు ఎందుకు చేస్తుంటారు? ఇక్కడ చూస్తే కనుక దీనికి వన్ ఆఫ్ ది రీజన్ డ్రింకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా మనము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం స్వప్న. ఎందుకు అంటే కనుక అక్కడ చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకు నేను ఈ డ్రింకింగ్ అనేది నేను తీసుకొచ్చాను అంటే, ఇంతకు ముందు కేసెస్లో ఇది కూడా ఒక పాయింట్ అయింది. ఎందుకంటే తను ఆల్రెడీ డ్రింక్ చేసి ఉన్నాడు, అందుకని ఇలాంటి పరిస్థితుల్లో తను చేయడం జరిగింది అని చెప్పేసి ఒక పాయింట్ని రేస్ చేశారు. మనం ఇది కూడా చూసుకుంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేకపోతున్నాం స్వప్న. వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? ముందుగా అసలు పేరెంట్స్ పిల్లల్ని పెంచేటప్పుడు ఎంతవరకు ఆడపిల్లలు తల వంచుకొని వెళ్ళాలి, ఆడపిల్లలు ఇలా ఉండాలి, ఆడపిల్లలు అలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ వాళ్ళ గురించి చెప్తూనే తప్ప అబ్బాయిల్ని కూడా పెంచే పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా ఉండాలి అని పేరెంటింగ్ దగ్గర నుంచి ఇలాంటివన్నీ మొదలవ్వాలి స్వప్న. చెప్పాలి అంటే కనుక పేరెంట్స్ నుంచే ఇది స్టార్ట్ అయితే కానీ ఈ ప్రాబ్లంకి కొంచెం ఒకటి సొల్యూషన్ అనేది తెలుస్తుంది. అమ్మాయిల ముందు ఇలా మాట్లాడకూడదు, అమ్మాయిల్ని ఇలా అనకూడదు, ఇలా చేయకూడదు, ఫస్ట్ నుంచి వాళ్ళ చైల్డ్ దగ్గర నుంచే వాళ్ళకి కనుక మనం చెప్తూ ఉంటే ఒక సగం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ ఎలా ఉంది అంటే అమ్మాయిలు మాత్రమే ఇలా ఉండాలి, అబ్బాయిలు ఎలా అయినా ఉండొచ్చు అనే ఒక మెంటాలిటీ మన సొసైటీలో ఉంది. దానివల్ల అసలు మెయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఇంకొకటి ఏంటి అంటే అమ్మాయి తల ఉంచుకొని వెళ్తుంది అంటే తల ఉంచుకొని వెళ్ళాలి, అబ్బాయి ఇలా చేస్తున్నాడని పేరెంట్స్కి చెప్తే వాడు అబ్బాయి ఎలా అయినా చేస్తాడు అనే ఒక మెంటాలిటీ ఉన్న పేరెంట్స్ ఇప్పటికీ చాలా మంది ఉన్నారు స్వప్న. అబ్బాయి ఏం చేసినా కరెక్ట్, అబ్బాయి ఇది గొప్ప. ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
చిన్నప్పటి నుంచి అమ్మాయిని అబ్బాయిని వేరు చేసి చేయడం కూడా పెంచడం అనేది చాలా తప్పు. అమ్మాయితో ఎలా ఉండాలి, అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటనేది కూడా ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లలకు తెలియదు. 4 ఏళ్ళ అబ్బాయి ఏదైనా మాట్లాడారు అంటే, ఒక చాక్లెట్ ఇచ్చారు అంటే నమ్మేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచే పెంచేటప్పుడే అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, సో ఎవరు మనతో ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా చిన్న పిల్లల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎస్, కంటిన్యూ మా. మన గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగితేనే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని. అర్ధరాత్రి కాదు, ఏ టైంలో అయినా సరే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి, సిచ్యువేషన్ ప్రజెంట్ జనరేషన్లో ఉంది. అది స్కూల్ అయినా కాలేజ్ అయినా. మన రీసెంట్గా చూస్తే కనుక ఒక డాక్టర్, ఆ డాక్టర్ నిజంగానే ఆ అమ్మాయి చనిపోకుండా ఉంటే కనుక ఈరోజు ఎన్నో ఆశలతో ఒక డాక్టర్ చదవడం అనేది నాట్ ఈజీ థింగ్. ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఒక డాక్టర్ అనేది ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేస్తుంటుంది. అలాంటి అమ్మాయిని కూడా చంపేశారు. దాని జస్టిస్ అడిగితే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి జస్టిస్ లేదు. అక్కడ డాక్టర్ అయినా, ఒక చిన్న పిల్ల అయినా, చిన్న ఆడపిల్ల అయినా సరే ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు స్వప్న. ఎందుకంటే అక్కడ రికమెండేషన్స్ ఉన్నాయా, అక్కడ వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, వాళ్ళని ఎలా అయినా సరే బయటికి తీసుకురావచ్చు. ఏదో ఒక చిన్న లాలో ఉండే చిన్న చిన్న లూప్స్ పట్టుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని అలా చేస్తూ ఉంటే ఇంకెప్పటికీ ఎలా న్యాయం జరుగుతుంది? ఒకళ్ళైనా కఠినంగా లేకపోతే లాస్లో ఇలాంటి చిన్న చిన్న ఫ్లాస్ని తీసేసుకొని వాళ్ళు ఏదో ఒక సెక్షన్స్ నుండి బయటకు రావడం, ఇలా చేయడం వలన ఏం ఉపయోగం ఉంటుంది? ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చింది అని ఇలా మనం చెప్పుకొని ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఏదో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి తప్ప, మనం ఒక అమ్మాయికి న్యాయం చేశాము, ఈ అమ్మాయికి న్యాయం జరిగింది, లేదు ఒక పిల్లని ఈరోజు ఇలా చేసినందుకు వీడిని ఇమీడియట్గా మేము ఉరి తీసాము, ఇలానే జరుగుతుంది, ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళని మేము ఉరి తీస్తాము అనే భయం ఎవరిలో ఉంది స్వప్న? ఇప్పుడు వరకు ఎవరిలో లేదు. ఇంకా చూస్తే కనుక సినిమా ఇండస్ట్రీ కూడా, మన రీసెంట్గా బాలకృష్ణ గారి మూవీ చూస్తే కనుక మీరు, దానిలో కూడా ఇలాంటి అవేర్నెస్ తీసుకురావడానికి ఇండస్ట్రీ తరపు నుంచి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. మన అనిల్ రావుపూడి కానీ బాలకృష్ణ గారు కానీ గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి సినిమాల ద్వారా కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, చిన్నపిల్లలకి బయట కాదు, వాళ్ళ ఇంట్లోనే కూడా వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు అని చెప్పడానికి కొంచెం కూడా నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే ముందుగా ఆడపిల్లలకి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ రిలేషన్ దగ్గర నుంచి ఇట్లాంటి ఎన్నో అబ్యూస్ అనేవి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళకి పేరెంట్స్కి చెప్తే అలా చెప్పకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్తున్నారు తప్ప వాళ్ళ బాధను అర్థం చేసుకోవట్లేదు. పిల్లలు అసలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ బిజీ లైఫ్లో ఎవరికి వాళ్ళు ఉన్న లైఫ్లో అట్లీస్ట్ పిల్లలకు కావాల్సింది ఏంటి, మనం కూర్చొని వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం స్వప్న. ఎస్. సో నేను ఇంతకుముందు దీనికి సంబంధించి ఒక మహిళా సంఘాల వాళ్ళతో కూడా మాట్లాడాను. సో వాళ్ళు కూడా మేము వస్తాము, మాట్లాడతాము, సమస్య అయితే అసలు తీరదు, మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం డిబేట్లో మాట్లాడతాం, రేపు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. సో దీనికి ఫుల్ స్టాప్ పడట్లేదని వాళ్ళు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది ఉమా. మనకి ఎప్పుడూ ఒకటే కనిపిస్తుంది స్వప్న, మనలాంటి వాళ్ళు మీడియా కానీ ఎవరైనా సరే ఇష్యూ వచ్చినప్పుడు మనం బయటికి తీసుకురావడం, ఇలా జరిగిందని చెప్తున్నాం, మన బాధ్యతగా మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ శిక్ష పడిందే మీరైనా మేమైనా పీపుల్ అయినా చేసేది ఏమీ లేదు. మన దగ్గర లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా లేదు. లా అనేది కరెక్ట్గా ఉంటే ఏదో ఒక సెక్షన్స్ త్రూ బయటకు వచ్చేస్తున్నారు. లా అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల మాత్రమే వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు వెంటనే వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఇలా చేయగలిగారు. ఒక 4 ఏళ్ల పాపని ఇలా అఘాయిత్యం చేసినప్పుడు వెంటనే మనం మాత్రం ఎందుకు శిక్ష వేయలేకపోతున్నాం స్వప్న? మనం అలా చేయలేని రోజే వరకు ఇలాంటివి రోజు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలుకి 70-80 సంవత్సరాల ఒక బామ్మ దగ్గర నుంచి 5-6 నెలల పాప దగ్గర నుంచి ఒక 4 నెలల పాప ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ అసలు ఫుల్ స్టాప్ అనేది? ఇవి తెలిసినాయి కాబట్టి మనకి ఇంకా కొన్ని ఇది వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇది మన వెలుగులోకి వచ్చింది. ఇట్లాంటి వెలుగులోకి రాని సన్నివేశాలు, సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. కాకపోతే బయటకు వస్తే ఆడపిల్ల పరువు పోతుంది, రేపొద్దున ఆ అమ్మాయికి ఫ్యూచర్ లేకుండా అయిపోతుంది, ఇలాంటి బయట పెట్టుకుంటామా అని చెప్పేసి ఎంతోమంది అక్కడే ఉండిపోతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి న్యాయం అనేది జరగట్లేదు. లేదు ఇలాంటి వాళ్ళు కొంతమంది ముందుకొచ్చి ఇలా జరిగింది, ఇలా మా ఇంట్లో ఇలా సిచ్యువేషన్ జరిగింది, లేదు ఇలా మేము వస్తున్నాము, ఇలాంటి ఘటన మా పాపకి జరిగిందని బయటకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దీనికి ఏ న్యాయం జరుగుతుంది? ఎస్, మీరు చెప్పింది నిజమే. బట్ న్యాయం వాళ్ళకి చేయలేము, ఎందుకంటే జరిగిపోయిన దాన్ని అయితే మళ్ళీ తీసుకొని రాలేం. సో ఇప్పుడు దిశ చట్టం అప్పుడు ఎన్కౌంటర్ చేశారు, అయిపోయింది. అంటే ఒక్క అమ్మాయికి న్యాయం చేస్తే సరిపోదు కదా, రోజు 100 మందికి ఇలా జరుగుతున్నాయి, అందరికీ న్యాయాలు జరగాలి. సో దిశ చట్టం తీసుకొచ్చారు కానీ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదని ఇప్పటికే మహిళా సంఘాలు కూడా ఎన్నో విమర్శలు చేస్తూనే వస్తూ ఉన్నారు. సో ఏకంగా సజ్జనాన్ని కూడా తీసి ఇంకొక శాఖలో వేశారు తప్ప
తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు పెద్దగా దిశా చట్టం తీసుకురావడం వల్ల ఒరిగింది ఏమీ లేదని అయితే నాకు అనిపిస్తుంది. ఇది చూస్తే కనుక ఇక్కడే కాదు, మన అన్సాల్వ్డ్ కేసెస్ చాలా చూడొచ్చు స్వప్న. ఎందుకంటే అయేషా మీరా హత్య విజయవాడలో కనుక మీరు చూస్తుంటే కనుక ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది. సో అయేషా మీరా హత్య ఇప్పటి వరకు కూడా అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక అన్సాల్వ్డ్ కేస్ కింద కూడా దాని గురించి జరుగుతూనే ఉంది స్వప్న. సో అలా అయేషా అనే కాదు, సో అయేషాదంటే 20 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది. బట్ ఆ అమ్మాయికి న్యాయం రావట్లేదు. బట్ ఇలా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒకవేళ ఎన్కౌంటర్ చేసినా జనాల్లో భయం రావట్లేదు. సో ఆ భయం రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ రావాలి, అవగాహన రావాలి. సో అందులో భాగంగానే మన బీఆర్కే న్యూస్ తరపున మనం కూడా కొంచెం ప్రజాసేవలో వంతుగా మనం కూడా చేస్తున్నాం. అట్లీస్ట్ ఇప్పటికైనా ఎవరైనా కూడా మారాలి, ఒక్కరైనా మారినా ఒక అమ్మాయిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అనేదే మన స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం. అవును, ఎందుకనంటే ఒకళ్ళు పేరెంట్స్ అట్లీస్ట్ పేరెంట్స్ ముందు ఎక్కడి నుంచో మార్పు రావాలి అంటే తల్లిదండ్రుల నుంచే మార్పు రావాలి. ఆడపిల్ల మనం ఎలా ఇంత జాగ్రత్తగా మనం పెంచుతున్నామో మగ పిల్లలను కూడా అలానే పెంచాలి. తప్పేంటి కరెక్ట్ ఏంటి, ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక ఆడపిల్లని మన ఇంట్లో మదర్ని ఎలా చూస్తామో బయట కూడా అలానే వాళ్ళని చూసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ కరెక్ట్గా ఉండాలి. దానివల్ల సగం పేరెంటింగ్ ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతుంది స్వప్న. చెప్పాలి అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఇట్లా పెంచుకుంటూ వెళ్తే కనుక వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ మన సొసైటీలో మనం అసలు చూడం. కానీ ఎలా ఉంటుందంటే ప్రతి ఇంట్లో కూడా మనం ఇందాక ముందు డిస్కస్ చేసినట్లే ఒకటే విధంగా ఉంటారు. ఆడపిల్ల పద్ధతిగా ఉండాలి, మగపిల్లడు ఎలా అయినా ఉండొచ్చు. మేబీ ఏదైనా ఒక క్వశ్చన్ చేస్తే కనుక వాడు మగపిల్లడు ఇలానే ఉంటాడు, నీకెందుకు, నువ్వు ఇట్లానే ఉండు. ఒక ఆడపిల్ల ఒక 6 దాటి ఇంటికి వెళ్ళకపోతే కనుక ఎలా రావాలి, 6 ఇంటికి రావాలి అంటారు. మగపిల్లడు నైట్ 1 గంట వరకు వస్తే ఎందుకు ఆ పిల్లోడిని క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు ఆ పిల్లోడిని అడగట్లేదు? నైట్ తాగి ఇలాంటి అగాచ్యాలకి అది కూడా ఒక్కొక్కటి రీజనే అవుతుంది కదా. సో తెలియట్లేదు, డ్రగ్స్ తీసుకుంటారు, మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. సో ఆ మత్తులో క్షణికావేశంలో ఏదో చేస్తున్నారు. సో చదువు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎలా అయితే వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తుండాలో అంతో ఇంతో చదువు ఉంటే అసలు ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదని కొంచెమైనా జ్ఞానం ఉండే అవకాశం ఉంటుంది. ఏమంటావు? అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి వాళ్ళకి దానికి షెడ్యూల్ ఉంటే కనుక ఈ టైం చదువుకోవాలి, ఈ టైం ఆడుకోవాలి, లేదు ఇట్లా అనేది ఫారిన్ కంట్రీస్లో ఎందుకు ఇలా ఉండదు? ఫారిన్ కంట్రీస్లో సేమ్ అట్లానే ఉంటుంది. కానీ మన దగ్గర ఇలా లేకపోవడం వలన దీనికి ఇంకొక రీజన్ కూడా చెప్పుకోవచ్చు స్వప్న. ఏంటి అంటే కనుక ఫోన్స్. ఈ మధ్య విపరీతంగా సోషల్ మీడియాలో సైట్స్ చూడడము, ఫోన్స్. ఈ రోజున ఎవరిని చూసినా సరే వాళ్ళు ఒక 2-3 అసలుకి ఫస్ట్ సెకండ్ క్లాసెస్ నుంచి కూడా పిల్లల చేతుల్లో మనం ఫోన్లు చూడొచ్చు. ఈరోజు అది లేకపోతేనే వాళ్ళు ఫుడ్ తినని పరిస్థితి ఉంది, వాళ్ళు పక్క కదలని పరిస్థితి ఉంది. పేరెంట్స్ కూడా చాలా ఈజీ అయిపోతుందని చెప్పి వాళ్ళకి ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఇట్లా ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళు అసలు ఏం చూస్తున్నారు ఆ ఫోన్స్లో, వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం మీరు చూస్తే కనుక రీసెంట్ డేస్లో కూడా ఒక 25 lakhs ఆఫ్ అమౌంట్ వేరే వాళ్ళకి ఒకళ్ళు వేసేయడం జరిగింది. ఒక 5 years బాబు. ఎందుకు అంటే ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది, ఏదో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తూ ఉన్నారు వేరే పర్సన్తో. ఒక 5 years అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలక్ట్రానిక్ మీడియా దాని మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? మీరు చూస్తే కనుక ఫోన్స్లో వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం సైట్స్ చూస్తున్నారు, అసలుకి ఏజ్ తర్వాత పిల్లలకి ఏ ఏజ్లో ఫోన్ ఇవ్వాలి, ఏ నీడ్ ఉందని ఫోన్ ఇవ్వాలి, వాళ్ళకి అన్నెసెసరీ బైక్స్, ఫోన్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉండడం వల్ల వన్ ఆఫ్ ది రీజన్లా కనిపిస్తుంది స్వప్న. రైట్ మమ్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో ఇది మా ప్రతినిధి కావచ్చు, నేను కావచ్చు, సో మహిళా సంఘాలు కావచ్చు, ఎవరైనా కూడా చెప్పేది ఒకటే. సో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు అవేర్నెస్ అనేది రావాలి. సో వాళ్ళల్లో అవేర్నెస్ వస్తేనే కొంచెమైనా ఈ అత్యాచారాలు తగ్గించే అవకాశం ఉంటుంది. సో అలాగే కొంచెం చదువు కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఏది మంచిది, ఏది చెడు అని. సో పెద్దవాళ్ళంటే ఎక్స్పోజింగ్ అంటారు, సో సెక్సువల్గా చూసామంటారు, సో అలా జరిగింది అంటారు. కానీ చిన్న పిల్లలు 4 ఏళ్ల అమ్మాయిని కూడా ఉదయం నేను వార్తల్లో చదివితే 4 ఏళ్ల అమ్మాయిని 15 ఏళ్ల అబ్బాయి ఇలా అత్యాచారం చేశాడు అంటే ఆ చిన్న పాపలు ఏం కనిపించింది అలా చేసి ఉంటారు. సో వృద్ధురాలు 60 ఏళ్ల ముసలి వాళ్ళల్లో కూడా వాళ్ళు ఏం చూసింటే అత్యాచారాలు చేస్తారు. సో ఎక్కడో వేరే దేశాల నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళను కూడా మన భారతీయ సంస్కృతిలో స్వాగతం చెప్పాల్సింది పోయి వాళ్ళను కూడా సెక్సువల్గా చూసి లిఫ్ట్లోనే అత్యాచారం చేసే అంత దుస్థితి మన భారతదేశంలో ఉంది అంటే ఏం మాట్లాడుకోవాలి? సో ఖచ్చితంగా ఇది అవగాహన లేకపోవడమే. శిక్షలు అంటే పడుతూనే ఉంటాయి. దిశా చట్టం వచ్చింది, ఆ తర్వాత ఎన్నో కేసులు వచ్చాయి, ఉరి శిక్షలు వేశారు, ఎన్కౌంటర్ చేశారు. కానీ జనాల్లో మార్పు రావాలి. సో కేసులు పెట్టడం కాదు, అవేర్నెస్ వచ్చేలాగా
ప్రభుత్వాలు కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన తీసుకొని రావాలి. అందులో భాగంగానే ఈ రోజు బీఆర్కే న్యూస్ కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించింది. సో అంతో ఇంతో జనాల్లో ఇప్పుడు చూసిన వాళ్ళలో కూడా కొంచెమైనా దీనికి సంబంధించి ఒక అవగాహన వస్తే ఇప్పటి నుంచైనా అత్యాచారాలు జరగకుండా ఉంటే ఇంకా అంతకు మించిన సంతోషం ఇంకేం లేదు.